అషట్కారం అంటే యజ్ఞం. యజ్ఞం సూర్యస్వరూపం. అగ్నిహోత్రంలో ఆహుతులు వేస్తాం, అవి శక్తిగా మారుతున్నాయి. అలాగే భూమి యందున్న జలములన్నీ సూర్యమండలం అనే అగ్నిహోత్రంలో ఆహుతులు అవుతున్నాయి, అది మళ్ళీ భూమికి సంపదలు వస్తున్నాయి. కానీ సూర్యుడు పెద్ద అగ్నిహోత్ర స్వరూపుడు, యజ్ఞస్వరూపుడు. ఈ దృష్టితో చూడాలండి. ఈ రహస్యం ఆదిత్య హృదయంలో ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం అనే మాటలో కనబడుతుంది. అలాగే సూర్యుడే శివ, విష్ణు, అగ్ని ఇత్యాది రూపాలతో ఎలా అనుగ్రహిస్తున్నాడో చెప్తూ శివరూప జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్చామి. శివరూపుడిగా జ్ఞానాన్ని, జనార్దన్ రూపుడిగా మోక్షాన్ని, అగ్ని రూపుడిగా ఐశ్వర్యాన్ని, సూర్యరూపుడిగా ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానికి నమస్కారము. అంతేకాదు సూర్యుడి దయ వల్ల ఎన్ని రకాల రోగాలు పోతాయంటే త్వచిదోష, దృషిదోష, హృది దోష, ఏఖిలేంద్రియ దోషా తాన్ పూషా హతదోష